అధ్యాపకులకి మన కాలేజ్ విషయానికి వస్తే ఫంక్షన్ హాల్లో కాలేజ్ ఉందంటేనే ఎవరు నమ్మరు. కింద ఫంక్షన్ హాల్, మీద కాలేజ్. ఫంక్షన్ హాల్లో కాలేజ్ ఉందంటేనే ఎవరు నమ్మరు. ఫంక్షన్ హాల్లో కాలేజ్ ఉన్న ప్రతిఫలాలకు అడ్డుగా ఎవరు లేరంటూ ధీటుగా సాగిపోతున్న కాలేజ్ చాణక్య డిగ్రీ కాలేజ్, మన కాలేజ్. అది ఎలా సాధ్యమైందంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ హిస్టరీ ప్రవీణ్ రెడ్డి సార్, పొలిటికల్ సైన్స్ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ శ్యామ్ సార్, అలాగే కెమిస్ట్రీ ప్రవీణ్ సార్, ఫిజిక్స్ వేణు సార్, కాలేజ్కి మూల స్తంభమైన యంగ్ అండ్ డైనమైట్ ప్రిన్సిపల్ సార్. ఇలా చెప్పడానికి సార్లు ఉన్నారు, వినడానికి విద్యార్థులు ఉన్నారు, ఉండడానికి ఓన్ బిల్డింగ్ అంటూ లేదు. కాబట్టి ఒక ఓన్ బిల్డింగ్ ఉంటే మనకు వేరుంటది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఒక ఇంటిలో 2 అన్నదమ్ములు ఉంటారు. ఒకడు అన్ననేమో ప్రయోజకుడు అయితే తమ్ముడేమో తాగుబోతు అవుతాడు. తాగుబోతు అయినా కానీ తమ్ముడికి 10 మంది అడిగినప్పుడు తమ్ముడిచ్చే సమాధానం ఏమిటంటే, నేను మా నాన్న వల్ల తాగుబోతున్నాయన అంటాడు. ఎలా అంటే, మా నాన్న రోజు తిట్టేవాడు, కొట్టేవాడు, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు కాబట్టి నేను ఇలా తయారైన అంటాడు. ప్రయోజకుడైన అన్న, నువ్వు ప్రయోజకుడు అయినవు ఎలా అంటే, మా నాన్న వల్లనే అయినా అంటాడు. అది ఎలా సాధ్యమైందంటే, మా నాన్న వల్ల అంటే మా నాన్న రోజు తిట్టేవాడు, కొట్టేవాడు, మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు కాబట్టి నేను ఇలా తయారైన. అవి నా జీవితంలో చేయకూడదు అనుకున్నా చేయలేను, అందుకే నేను ఇలా తయారైనా అంటాడు. అంటే ఒకే పరిస్థితి, ఒకే ప్రశ్న, ఒకే సమాధానం, ఇద్దరికి వేరువేరు పాఠాలు నేర్పింది. అంటే పాఠం చెప్పేవాడిలో కాదు, నేర్చుకునే వాడిలో ఉంటుంది. మన నమ్ముకున్న రంగంపై అడుగులు వేసినప్పుడు అడుగడుగున అడ్డంగా అధిగమిస్తూ ఎప్పటికప్పుడైతే నీవు నీ లక్ష్యాన్ని ఎంత తొందరగా సాధిస్తావో అప్పుడే నువ్వు నిత్య జీవిత విజేత అవుతావని గుర్తుంచుకో. లక్ష్యంపై ఉండే శ్రద్ధ కన్నా సాధనపై ఉండాలి, గమ్యం కన్నా గమనం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చదువుకున్న స్కూల్కు కానీ కాలేజీకి ఇది ఆపుకుంటే ఆగని వయసు కాబట్టి చక్కగా ఉండాలి. రాబోయే యాన్యువల్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాస్తారని భావిస్తూ ముగిస్తూ నాకు పేరున యాన్యువల్ డే శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ముఖ్యంగా మన ఫైనల్ ఇయర్స్, మన స్టేజ్ రాబోతుంది, స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్ దాటి వేరే స్టేజ్కి వెళ్ళాలి. ఇన్ని రోజులు ఒకే కుటుంబంలో కలిసి ఉన్నాం. మనం రేపటి నుంచి పోటీ ప్రపంచంలో వెళ్తున్నాం. మరి ఈ పోటీ ప్రపంచంలో విపరీతమైన కాంపిటీషన్. మరి కాంపిటీషన్లో నువ్వు ఢీ కొట్టాల్సింది భయమా, బాధనా, లేదా నేమి అనే నమ్మకమా? నాకు తెలిసి నేమి అని నమ్మకం అని ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ నుంచి సెఫం ఫర్ యూ. ఆత్మవిశ్వాసం ఒక ఐడం లాంటిది. ప్రతి స్టూడెంట్స్కి ఒక లక్ష్యమే ఉండాలి. అదే గోల్, కాంపిటీషన్, ఒపీనియన్. లక్ష్యం లేని జీవితం పెడదాం. శరణుకు లక్ష్యం, పతనానికి సాక్ష్యం. ప్లీజ్, విజేత ఎవరు జన్మించారు? విజేత సమర్థం పంచుకుంటారు. కోట్ల మన తోడుతో సస్తురు. మరి కొందరికి ఏం పేరు వస్తుంది? ఎగ్జాంపుల్, సానియా మిర్జా అనుకున్న టెన్నిస్ ప్లేయర్ అవుతాని, లేదా చనిపోయిన రాజశేఖర్ అనుకున్నా రాయకులకు వస్తాడని, లేదా చిరంజీవి అనుకున్నాడు సినిమా హీరో అవుతాడు. వాళ్ళు అనుకోలేరే, వాళ్ళు కష్టపడారు, పైకి వచ్చాడు. ఈనాడు పేరు గొర్రె నచ్చింది. మనం నమ్ముకున్నది ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్లో నువ్వు ఎంత ఫాస్ట్ పర్ఫెక్ట్ ఉంటావు, నీకు మీ అమ్మ నాన్నకు అంత పేరు గౌరవం వస్తుంది. కష్టపడు. నీ గౌరవం నువ్వు చదువుతున్నావు, నువ్వు కష్టపడు. అదృష్టం కాదు. ఒక శిల్పి నేటి సమయంలో శిల్పి కూడా దెబ్బలకు గుండ్రాలు వలిగిపోతాయి, గుండ్రాలు ఇరిగిపోతాయి, గుండ్రాలు ఖరాబ్ అవుతాయి. ఏదైతే శిల్పి కూడా దెబ్బలకు తట్టుకొని విగ్రహంగా మారుతుందో దాన్నే దేవుడు పూజిస్తున్నాం, మొక్కుతాం. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించే సమయంలో ఎన్నో కష్టాలు, దుఃఖాలు, భైరాలు, వారితో పాటు సుఖాలు, సంతోషాలు అవమానించి నీ లక్ష్యాన్ని సాధించినప్పుడే ఒక సమాజంలో ఒక విగ్రహంగా పెడతావు. మనకు భగవంతుడు ఇచ్చిన మనిషిమెంట్ 1350 గ్రాములు. అనేంత పెద్దోడు కానీ, చిన్నోడు కానీ, ఆడు పొడోడు కానీ, ఆడు పుట్టోడు కానీ 1350 గ్రాములు ఉపయోగించుకొని విజేతలపై విజయాలు సాధించితే మరికొందరు అట్ట ఫ్లాప్ అవుతారు. రీజన్, దెర్ ఈజ్ యూజింగ్ మైండ్ పవర్. అందుకే బాడీ ఇస్ ఎ మైండ్, మైండ్ ఇస్ ఎ డ్రైవర్. నీ మైండ్లో అనంత శక్తి సంబంధాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకో. ఎగ్జాంపుల్, ప్రపంచంలో అతిపెద్ద కష్టమైంది ఆలోచించడం ఒకటే. నీ ఆలోచించే లెవెల్ ఉంటే నీ ప్రయత్నించే హై లెవెల్ ఉంటుంది. మరి చెప్పాలి, సార్లు ఉన్నారు, వినడానికి విద్యార్థులు ఉన్నారు, కట్టించడానికి పైసలు ఉన్నాయి, కట్టుకోవడానికి ప్లేస్ ఉన్నది, కానీ ఓన్ బిల్డింగ్ అంటూ లేదు. మరి భూమి మొయ్యక ముందు మేసేది అమ్మ, భూమిపై వచ్చాక చివరి వరకు భరించేది నాన్న. నువ్వేదో ఆదర్శంగా తీసుకొని గాంధీజీ కాదు, నీ దృఢాల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చదువుకో.
జీవితానికి మధ్య ఉన్న అక్షరం వి, అదే వి విద్యార్థి లక్షణం. థ్యాంక్ యూ వెరీ మచ్.